చర్మాన్ని మెరిపించేందుకు, చర్మాన్ని కాపాడేందుకు ఏదైనా అందరికీ అవైలబుల్‌గా ఉంది అంటే ఈ కొబ్బరి నూనె ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. దీనివల్ల మన చర్మాన్ని సంరక్షణ చేసుకోవచ్చు. అలాగే అందంగా మెరిపించుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్య బ్యూటీ వ్లాగ్ ఛానల్‌కి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ ఫేస్ ప్యాక్ అనేది చాలా అందరికీ ఈజీగా చేసుకునే విధానం అనమాట. ఎందుకంటే కొబ్బరి నూనె ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కాబట్టి. ముందుగా చిన్న బౌల్ తీసుకోండి. ఫస్ట్గా ఒక క్లీనిజింగ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ మీరు క్లీనిజింగ్ కంటే ముందు మీ ఫేస్ని ఫేస్ వాష్తో కానీ సోప్తో కానీ క్లీన్ అయితే చేసుకోండి. తర్వాతనే క్లీనిజింగ్ అనేది అప్లై చేయండి. ఈ క్లీనిజింగ్ కోసం మనం ఇక్కడ తీసుకోవాలి కొద్దిగా ఒక స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ని తీసుకోండి. కోకోనట్ ఆయిల్ లేకపోతే ఆలివ్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు, బాదం ఆయిల్ అయినా మీ ఆప్షనల్గా ఏదైనా సరే మీ దగ్గర ఉన్న ఆయిల్ని తీసుకోండి. కోకోనట్ ఆయిల్ అందరికీ ఉంటుంది కాబట్టి కోకోనట్ ఆయిల్ అనేది చాలా చౌకగా దొరుకుతుంది, అంటే చాలా తక్కువ రేట్లో కూడా దొరుకుతుంది కాబట్టి అందరికీ ఈజీ అనమాట. దీంట్లో రా మిల్క్ని యాడ్ చేయండి. ఒక 5-6 చుక్కల వరకు పచ్చి పాలని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఫేస్కి అప్లై చేయండి. మనము మేకప్ రిమూవ్ చేయడానికి కూడా కోకోనట్ ఆయిల్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మేకప్ రిమూవ్ చేసేటప్పుడు ఫేస్ అనేది ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా చాలా స్మూత్గా మనం వేసుకున్న మేకప్ కూడా అంత ఈజీగా రిమూవ్ చేసి ఫేస్ పైన ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా మనకి కోకోనట్ ఆయిల్ అనేది యూజ్ అవుతుంది. అలాగే ముఖం పైన ముడతల్ని ఈజీగా రిమూవ్ చేసి స్కిన్ని చాలా టైట్గా చేయడానికి కోకోనట్ ఆయిల్ అనేది చాలా వరకు మనకి లాభాన్ని అయితే ఇస్తుంది అనమాట. దీన్ని ఒక 2-3 నిమిషాలు ఫేస్ పైన మీకు తెలిసిన మసాజ్ స్టెప్స్ అయితే ఇచ్చేసి మీ ఫేస్కి మసాజ్ స్టెప్ అయితే చేస్తూ ఇలా క్లీనిజింగ్ అనేది చేయండి. బిఫోర్ ఆఫ్టర్ మీరు క్లీన్ చేసిన తర్వాత ఫేస్ని ఒకసారి అయితే మిర్రర్లో చూసుకోండి, చాలా తేడా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ప్యాక్ని రెడీ చేసుకోవాలి. ప్యాక్ కోసం ఒక బౌల్ని స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన పెట్టండి. ఒక గ్లాస్ వరకు పాలని అందులో వేసుకోండి. ఈ పాలు కాస్త మరిగేటప్పుడు కాస్త ఒక స్పూన్ లేదా ఒక స్పూన్ పైన కొంచెం ఎక్కువగా కాఫీ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఏంటంటే ఇది కాఫీ, కాస్త షుగర్ వేసుకుంటే తాగేద్దామా? ఓకే, అలా అయినా మీరు కాస్త ఒక కప్పులో కాఫీ పౌడర్ని వేసేసుకొని మీరు కాఫీ కూడా తాగొచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే చాలామంది అలా ఊహించుకుంటారు కదా. కాఫీ అయినా పాలైనా మనం తాగడానికే కాదు స్కిన్కి కూడా అంతే బెనిఫిట్స్ అయితే ఇస్తాయి. కాబట్టి ఇవన్నీ న్యాచురల్, అంటే మనం తినేటివి మనం తీసుకునేటివి మన స్కిన్కి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఓకే, ఇప్పుడు ఇందులో కొంచెం టర్మరిక్ పౌడర్ని అంటే పసుపుని కొంచెం వేసుకోండి. మీరు కిచెన్లో ఉన్న పసుపుని వేసుకోండి, నేను కూడా అదే వేసాను. తర్వాత ఇందులో బేసన్ పౌడర్ అంటే ఏంటి, అసలు మాకేం తెలియదు. బేసన్ పౌడర్ అంటే ఏంటండి మాకు చెప్పండి అని అడుగుతున్నారు. బేసన్ పౌడర్ అంటే ఏం లేదండి, మన ఇంట్లో ఎలాగో మిర్చి వేస్తాం కదా, శనగపిండే బేసన్ పౌడర్ అంటారు. అది ఇంగ్లీష్లో అంటారు, ఇది శనగపిండి తెలుగులో అంటారు. ఓకే, ఒక స్పూన్ వరకు శనగపిండి వేసి బాగా కలపండి. తర్వాత గోధుమ పిండిని వైట్ పౌడర్ అంటారు ఇంగ్లీష్లో. గోధుమ పిండిని కొంచెం ఒక స్పూన్ వరకు వేసి ఇక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవడం ముఖ్యం. ఎందుకంటే ఫేస్కి ప్యాక్ని అప్లై చేస్తాం కదా, ఇది ఉండలు లేకుండా కలుపుకుంటే ప్యాక్ అనేది అప్లై చేయడానికి చాలా బాగా మంచిగా మనకి ఈజీగా ఉంటుంది. తర్వాత కొబ్బరి నూనెని 1 స్పూన్ వరకు వేసుకోండి. బాగా 1 స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా ప్యాక్ని కలపండి. తర్వాత ఇది కాస్త చల్లారిన తర్వాత, అంటే మన స్టవ్ని సిమ్లో పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి. ఎక్కువగా మంట వెలిగించి చేశారంటే అడుగు పట్టిపోతుంది అనమాట. ఇది కాస్త చల్లారిన తర్వాత ఫేస్కి అప్లై చేయండి. ఈ ప్యాక్ అప్లై చేసేటప్పుడు కాస్త మందంగా అప్లై చేయండి. ఏ ప్యాక్ అయినా కాస్త మందంగా అప్లై చేస్తే రిజల్ట్ కూడా అంత బాగా వస్తుంది. ఈ ప్యాక్ వల్ల యూజ్ ఏంటి అంటే, ఈ ప్యాక్ని మన ఫేస్ పైన అప్లై చేయడం వల్ల స్కిన్ అనేది వైట్నింగ్ అవుతుంది. అలాగే మనం ఇందులో వేసుకున్న వైట్ పౌడర్ కానీ శనగపిండి కానీ ఫేస్ పైన ఒక గ్లోనెస్ని ఇస్తుంది. అప్పటికప్పుడు మంచి గ్లో అనేది తెస్తుంది. ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి మంచిగా ఆయిల్ స్కిన్ కూడా రిమూవ్ చేసి డ్రై స్కిన్ని రిమూవ్ చేసి స్కిన్ పైన మనకి చాలా స్మూత్గా తేమగా వస్తుంది అన్నమాట. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. ఏంటంటే నాకు వచ్చిన కామెంట్స్లో ఎక్కువ మంది కొంతమంది అడుగుతూ ఉంటారు, మీరు వైట్గా ఉన్నారు, నల్లగా వారి మీద ప్రయోగం అయితే చేయండి, మాకు అప్పుడు రిజల్ట్ తెలుస్తుంది, మేము నమ్ముతాం. ఓకే,
నేను కూడా నల్లగా ఉన్న పైన పిగ్మెంటేషన్ ఉన్న వారిపైన చేయాలని ఉంటుంది, కానీ వాళ్ళు మా దగ్గర ఉండరు కదా. నేను మీకు మంచి రెమెడీస్ అందించాలి కాబట్టి నా స్కిన్ పైనే మీకు చూపించాలి. ఎందుకంటే వాళ్ళని మేము ఎక్కడి నుంచి తీసుకొస్తాం, ఒకవేళ ఉన్నారనుకోండి నాకు కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే మీకు లైవ్గా మీకు రిజల్ట్ తెలియజేయాలనేది నాకు ఉంటుంది. ఓకే, అలాంటి వారు ఉంటే తప్పకుండా మీకు మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఫేస్ ప్యాక్ని మినిమం ఒక 20 మినిట్స్ వరకు డ్రై అవ్వనివ్వండి. డ్రై అయిన తర్వాతనే రిమూవ్ చేసేయండి. మంచిగా మీకు ఫేస్ పైన చేంజ్ అనేది తెలుస్తుంది. మన స్కిన్ నుంచి ఎక్కువగా అధికంగా వాటర్ అనేది వెళ్ళకుండా కోకోనట్ ఆయిల్ అనేది హెల్ప్ చేస్తుంది. అలాంటప్పుడు మన స్కిన్ అనేది హెల్తీగా అలాగే గ్లోగా కూడా ఉంటుంది. అందుకనే మన స్కిన్ అనేది చాలా ఫ్రెష్గా తాజావంతంగా చక్కగా మెరవడానికి కోకోనట్ ఆయిల్ అనేది చాలా వరకు బాగా వర్క్ చేస్తుంది అనమాట. ఈ ప్యాక్ని మీరు స్నానానికి వెళ్ళే ముందు కానీ లేదంటే ఈవినింగ్ టైంలో, అంటే మీరు నైట్ పడుకునే ముందు ఈవినింగ్ టైంలో మీరు ఫేస్కి అప్లై చేయండి. ఎందుకంటే స్నానానికి వెళ్ళే ముందు కనుక చేస్తే మీ ఫేస్కి సోప్ అనేది అప్లై చేయాల్సిన అవసరం లేదు. మీరు నైట్ కనుక అప్లై చేస్తే మీ ఫేస్ అనేది నైట్ మొత్తం రెస్ట్లో ఉంటుంది కాబట్టి మార్నింగ్ కల్లా మంచి ఫేస్లో ఒక గ్లో అనేది కూడా వస్తుంది. అప్పటికప్పుడు స్కిన్ వైట్నింగ్ కూడా చాలా వరకు ఇస్తుంది అనమాట. ఈ కోకోనట్ ఆయిల్ వల్ల మన స్కిన్ పైన చాలా వరకు మంచి బెనిఫిట్స్ అయితే ఇస్తుంది. కాబట్టి కోకోనట్ ఆయిల్తో చేసిన ఈ ప్యాక్ని మీరు తరచుగా, అంటే వీక్లీ 1 టైం అయినా యూజ్ చేసుకోండి. మీ ఫేస్ పైన మంచి గ్లో ఉంటుంది. ఈ వింటర్ సీజన్లో మీ స్కిన్ని ఒక ప్రొటెక్షన్గా, అంటే మన డ్రై స్కిన్ని ఎక్కడైతే ఉంటుందో, స్కిన్ పైన డ్రై స్కిన్ ఎక్కడైతే ఉంటుందో డ్రై స్కిన్ని రిమూవ్ చేసి స్కిన్ అనేది చాలా స్మూత్గా, చాలా గ్లోగా, చాలా ఫ్రెష్గా కూడా ఉంచుతుంది అనమాట. కాబట్టి మీకు వింటర్లో కనుక ఈ కోకోనట్ ఆయిల్తో చేసిన ఈ ప్యాక్ని తరచుగా అప్లై చేస్తూ ఉండండి. మీ ఫేస్ అనేది అలాగే మీ స్కిన్ అనేది చాలా తాజాగా ఉంటుంది. స్కిన్ అనేది మనకి తేమగా ఉంచడానికి కోకోనట్ ఆయిల్ అనేది చాలా వరకు యూజ్ అవుతుంది. మనము ఫస్ట్గా చేసిన కోకోనట్ ఆయిల్ మసాజ్ అనేది మన ఫేస్ పైన వృధాపంచాయాలు, అంటే మొహం పైన ఎక్కువగా వ్రింకిల్స్ కనుక ఉంటే వాటిని చక్కగా రిమూవ్ చేస్తుంది. చర్మాన్ని తాజావంతంగా ఒక మంచి యంగ్ లుక్గా మీకు అందిస్తుంది అనమాట. అంటే ఒకేసారి కాదు, మీరు ఈ ప్యాక్ని తరచుగా వేయడం వల్ల ఫేస్లో మార్పు అనేది మీరే చూస్తారు. ఈ ప్యాక్ అనేది మీరు అందరూ యూజ్ చేసుకోవచ్చు. ఈ వింటర్ సీజన్లో కనుక దీన్ని యూజ్ చేసుకుంటే మంచి మీకు స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ అందరూ యూజ్ చేసుకునే ఈ ప్యాక్ని మీరు వీక్లీ 1 టైం యూజ్ చేస్తూ ఉండండి. మీ స్కిన్ పైన ఒక మంచి డ్రైనెస్ని రిమూవ్ చేసి తాజావంతమైన ఫేస్ని అయితే మీకు అందిస్తుంది. మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఫస్ట్ టైం మనకు ఛానల్ చూస్తున్నారా, ఫస్ట్ టైం మన ఛానల్ని కనుక చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది ముందుగా వస్తుంది. మీరు వెంటనే వీడియో చూడడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి వీడియో నచ్చితే ఫస్ట్గా మీరు చేయాల్సింది ఏం లేదు, మీ సపోర్ట్గా ఒక లైక్ అయితే ఇవ్వండి. మరికొంతమందికి ఈ వీడియో చేరడానికి అవకాశం ఉంది. మరొక మంచి హోమ్ రెమెడీలో మళ్ళీ కలుద్దామా. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టాటా.